అడుగు నెగదీసి అడుగు ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం శబరిమల గురించి. శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకోవడంలో మహిళలకి ఉన్న అడ్డంకులేంటి, మహిళల దర్శనం చేసుకోవడంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో జరుగుతున్నటువంటి అలజడి గొడవలు, దాని మీద మనం మాట్లాడుకోదలుచుకున్నాం. శబరిమల సరే ఆ చరిత్రలోకి వెళ్లకుండా, చరిత్రలోకి వెళ్తే చాలా లోతుగా వెళ్ళాలి, అంత అవసరం లేదు. గత 50-60 సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి ఆచార వ్యవహారాల్లో చాలామంది లక్షలాది మంది, కోట్ల మంది భక్తులు శబరిమల అయ్యప్పని దర్శించుకోవటం, అక్కడ కొంతమంది అలౌకికమైన అనుభూతులు పొందటం, ఒక నమ్మకాలు ఏర్పడటం ద్వారా చాలామంది ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ పరిమితిలో భక్తులు తయారయ్యి అక్కడికి వెళ్తూ జరుగుతుంది. అక్కడ మహిళలకు ప్రవేశం లేదు అనేది అంటారు, కానీ మహిళలకు ప్రవేశం లేదు అని కాదు. అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత 42 రోజుల పాటు కఠోరమైన దీక్షతో భక్తులందరూ ఒక పూట భోంచేస్తా, మహిళలందరినీ కూడా సమభావంతో చూసుకుంటే, వీలైనంత వరకు మహిళలకు దూరంగా ఉంటా, మనోనిగ్రత కోసం ఏకాగ్రతతో ఒక నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో అన్నిటినీ అరిషడ్ వర్గాలను జయిస్తా, కోపాలని అన్నిటినీ జయిస్తా, అబద్ధం మాట్లాడకుండా, కోపగించుకోకుండా, ప్రతి మనిషిని కూడా అయ్యప్పగా చూడటం అంటే సమభావంతో ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని చూసుకుంటా 42 రోజులు దీక్ష చేయటం మూలాన మనిషిలో తెలియకుండానే ఒక రకమైన పాజిటివ్ మార్పు వచ్చేస్తుంది. తనలో ఉన్నటువంటి కల్మషాలని, మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే అటువంటి వాటన్నింటినీ తగ్గించుకోవడమో, దూరం చేసుకునే పద్ధతిలో ఈ దీక్ష ఉపయోగపడుతుంది అనేది మౌలికంగా ఆ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి 42 రోజుల పాటు దీక్ష చేసిన భక్తులందరూ పైకి వెళ్ళినప్పుడు ఆ వయసులో రజస్వల అంటే బహిష్టు క్రమంలో ఉండే మహిళల్లో ఉండేటువంటి శారీరక ఇది చూసినప్పుడు వీళ్ళ మనోనిగ్రత, ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భక్తులు కూడా రకరకాల భావోద్వేగాలకు లోనవుతారు. కాబట్టి ఆ మహిళలు అక్కడికి రావద్దు అనేది ఒకటి నియమం పెట్టుకున్నారు. అంతే తప్పించి అయ్యప్పని మహిళలు చూస్తే అయ్యప్ప మైలుబడిపోతాడో లేకపోతే అయ్యప్ప గుడి ప్రక్షాళన చేయాలనేది మాత్రం చాలా తప్పు. మౌలికంగా జరిగిన అంశం మాత్రం ఇదే. అక్కడ ఈ అంశాలను పాటించకుండా చాలామంది భక్తులు, లక్షలాది మంది భక్తులు, హిందూ మతం కాకుండా ముస్లింలు కూడా చాలామంది అయ్యప్పను దర్శించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కేరళలో చాలామంది ముస్లింలు కూడా వెళ్ళి అయ్యప్పను దర్శించుకుంటూ ఉంటారు. ఈలోపు కొంతమంది ఏం చేశారంటే, ఈ వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళు, ఎడ్డు అంటే తెడ్డు అనేవాళ్ళు కొన్ని వర్గాలు తయారైపోయి ఈ మహిళా హక్కుల పేరుతో, ఫెమినిజం పేరుతో కొంతమంది వెళ్ళి కోర్టు తలుపులు తట్టారు. కోర్టు తలుపులు తట్టితే కేరళ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కాదు అని. సరే, సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. సుప్రీంకోర్టు తలుపు తడితే ఏం చెప్పిందంటే, ఏ న్యాయస్థానం అయినా సరే ఒక తీర్పు ఇచ్చే ముందు అన్ని అక్కడ ఉన్న ఇటువంటి చాలా సున్నితమైన అంశాలని, మతానికి సంబంధించినటువంటి అంశాలని తీర్పులు ఇచ్చే ముందు ఏం చేయాలంటే పరిపూర్ణమైన అవగాహన ఉండాలి న్యాయమూర్తులకి. అక్కడ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఏంటి, ఈ తీర్పు ఇవ్వడం వలన అక్కడ ఎక్కువ మంది భక్తుల యొక్క మనోభావాలు కానీ లేకపోతే సమాజంలో ఏమైనా అలజడులు సృష్టించడానికి అవకాశం ఉంటుందా, అలజడులు ఏమైనా రేకెత్తే అవకాశం ఉంటుందా అనేది న్యాయమూర్తులు వివేకంతో, విచక్షణతో తీర్పులు ఇవ్వాలి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు కనీసం అక్కడ అవగాహన లేకుండా ఆ దేవాలయం, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క ఆచార వ్యవహారాల గురించి ఎటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు కేవలం ఏదో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ మీద ఆధారం చేసుకుని ఆ చరిత్రలో ఏదో ఉందని చెప్పి దేవుడి ముందర అందరూ సమానమని, ఎవరైనా వెళ్ళొచ్చు, మహిళలు వెళ్తే అడ్డుకోకూడదు అనేది ఒక తప్పు తీర్పు ఇచ్చారు. ఎందుకంటే నేను తప్పు తీర్పు అనే అంట. అది ఒక దాని మీద మళ్ళీ ఇప్పుడు రివ్యూ వేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు అందరిదే ఉంది. అది రివ్యూ చేసి తీరాల్సిందే. నేను ఇక్కడ ఈరోజు సూటిగా న్యాయ వ్యవస్థని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఈ అయ్యప్ప స్వామి దీక్ష దర్శన విషయంలో మహిళలకు మీరు సమాన హక్కులు ఇచ్చామని తీర్పు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నేను భారతదేశ న్యాయ వ్యవస్థను పూర్తిగా నేను ఒక సూటి ప్రశ్న అడగదలుచుకుంది. ఏంటంటే, సరే మీరు ఇచ్చిన తీర్పులో ఏం చెప్పారు, దేవుడి ముందు అందరూ సమానమే, నిజమే సమానమే, దేవుడు ఎక్కడ కూడా ఆడ మగ పిల్లలు అనేది ఎక్కడ వివక్షత ఎక్కడ దేవుడి ముందు లేదు, అది మన వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఎక్కడా కూడా లేదు. మధ్యలో పెట్టిన ఆచారాలు, మూఢ నమ్మకాలు, వ్యవహారాల మూలాన ఇటువంటివన్నీ విభజించబడింది.
సరే ఆ విషయం పక్కన పెడితే ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా సమాన భాగస్వామ్యం అన్ని వర్గాలకి ఉండాలి. ఇవాళ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళలో సగం మంది మహిళలు ఉన్నారా? ఎందుకని ఉండలేదు? మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎందుకు దాన్ని ఆచరించే వ్యవహారాన్ని మీరు ఎందుకు చేపట్టలేదు? అట్లాగే న్యాయమూర్తులుగా కూడా బడుగు బలహీన వర్గాలు నిమ్న వర్గాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా సమాన దామాషా పద్ధతిలో ఉన్నారా? ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో కూడా సమానంగా దామాషా పద్ధతిలో సమానత్వం ఉందా? మహిళలకు సమాన హక్కు ఉందా? పార్లమెంట్లో మహిళలకు సమాన హక్కు ఇస్తున్నారా? అంటే మీ దగ్గరికి వచ్చేటప్పటికేమో సమాన హక్కులు మీకు ఉపయోగపడవా? భక్తుల మనోభావాల దగ్గరికి వచ్చేటప్పుడు మీరు సమాన హక్కులు అందరికీ సమానమేననే మాట అంటారా? అలాగే మీ న్యాయమూర్తులందరూ కూడా ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా తిరుమల లాంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయ, శ్రీశైలం, అన్నవరం ఇటువంటి ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా ప్రోటోకాల్ అనేది దాన్ని అడ్డం పెట్టుకుని సకుటుంబ సపరివార సమేతంగా వందిమాగత గణంతో మందలుగా గుంపులుగా దేవాలయాల్లోకి వెళ్ళిపోతున్నారు. దర్శనం పేరుతో గంటల తరబడి లోపల తిష్టేసి కూర్చుంటున్నారు. ఆ సమయంలో సామాన్యమైన భక్తులు ఎంతో నిండు హృదయంతో దేవుడి కోసం దర్శనం కోసం వచ్చే వాళ్ళందరూ క్యూ లైన్లో పడిగాపులు పడుతున్నప్పుడు అప్పుడు మీకు గుర్తు రాలేదా? సమధర్మం, సమభావం, సమన్యాయం అనేది మీకు అప్పుడు గుర్తు రావట్లేదా? మీరు కూడా న్యాయమూర్తులుగా మీరు కూడా సామాన్య భక్తులతో పాటు లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నప్పుడు మీరు ఇచ్చే తీర్పులకు విలువ ఉంటుంది. మీరు ఇచ్చే తీర్పులేమో ఒక రకంగా కూర్చొని అక్కడ ఏసీ గదుల్లో కూర్చొని మీ ఇష్టానికి తీర్పులు రాసేసి మీరు కూడా ఒక రకమైన ప్రజల మీద ఒక అభిజాత్యాన్ని ప్రదర్శించే విధంగానే వాళ్ళ న్యాయ వ్యవస్థ తీరు ఉంది అనేది శబరిమల తీర్పు విషయంలో ప్రతి హిందువు కూడా ఇవాళ మనసు గాయపడే విధంగా ఉంది పరిస్థితి. ఇదే తీర్పుని మీరు ఏదన్నా ముస్లిం మతానికి సంబంధించిన మసీదులో కూడా ఇవ్వగలరా? అంటే ఎవరు అడగలేదు కాబట్టి మేము మాట్లాడలేదంటారా? అడగలేదు కాబట్టి మాట్లాడినప్పుడు ఇది అడిగినప్పుడు విషయంలోనే అటువంటిది ఆలోచించాలి కదా, విచక్షణతో ఉండాలి కదా న్యాయమూర్తులు. రేపొద్దున ఎవరన్నా ముస్లింల గురించి కూడా అడిగితే మనం ఇటువంటి తీర్పు ఇస్తే దేశంలో అలకల్లోలు ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా మనం వివేచనతో మనం జడ్జిమెంట్ ఇవ్వాలి అనే ఆలోచన కనీసం వాళ్ళకు ఉండాలి కదా. అట్లా ఏమీ లేకుండా ఒక తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పుని ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు దాన్ని వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయంగా మలుచుకునే ప్రయత్నంలో దాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆ రోజు అయోధ్య పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయం చేసుకుని లబ్ధి పొందిన బీజేపీ ఈరోజు దక్షిణ భారతదేశంలోకి బీజేపీని పార్టీని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశం అనే దాన్ని రాజకీయం చేయదలుచుకున్నారు. అలాగే నిన్నగాక మొన్న తిరుమల విషయంలో కూడా అర్చకుల్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ కూడా గొడవలు అల్లజడులు సృష్టించి న్యాయస్థానాల ద్వారా ఏదైనా లబ్ధి పొందాలని చూశారు. అక్కడ అదృష్టవశాత్తు అటువంటిది జరగలేదు కాబట్టి అది అడ్డుకట్టబడింది. ఈరోజు అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి అన్నట్టు బీజేపీను కమ్యూనిస్టులు ఇద్దరూ చేరి భక్తుల మనోభావాల మీద ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఇవాళ చాలా దుశ్చర్యగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం సూటిగా మనం ఆలోచించాల్సిన విషయం. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కూడా వాళ్ళు కూడా కేరళ ప్రభుత్వం చేస్తుంది కూడా చాలా అమానుషం, దుర్మార్గం అనే చెప్పాలి. దానికి వాళ్ళు ఏమంటారు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ జడ్జిమెంట్ మేము అమలు జరుపుతున్నాం అంటారు. అమలు జరపడంలో ఎవరన్నా భక్తులు, మహిళా భక్తులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే ఓకే, కానీ బలవంతంగా తీసుకురావటం, నాస్తికుల్ని అక్కడికి తీసుకురావటం అనేది చాలా తప్పు అనేది ఇవాళ మేము అందరినీ కూడా నిగదీసి అడగదలుచుకుంది. ఏంటంటే ఈ ప్రభుత్వాలని ఇవాళ శబరిమల విషయం అనేది దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. సరే, అక్కడికి వెళ్ళే వాళ్ళ మహిళలు కూడా దేవుడు ఉన్నాడు నమ్మి మేము కూడా దేవుడిని చూస్తామని వెళ్ళే వాళ్ళ విషయంలో అది వేరే మాట. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి గొడవ చేస్తున్న మహిళా మనులందరూ ఎవరో ఫెమినిస్టులు, వామపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు తప్పించి దేవుణ్ణి నమ్మే ఆస్తిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరో కూడా వీళ్ళలో లేరు. వీళ్ళలో ఒక మహిళ ఏముంది, నేను అక్కడికి వెళ్ళి తను వాడేసిన శానిటరీ నాప్కిన్ తీసుకుని వెళ్ళి అయ్యప్ప మీద ఇసురుతాను అని అంది. ఎంత నిర్లజ్జగా, ఎంత సిగ్గుమాలిన మాట అది. ఒక మహిళ అనాల్సిన మాట అయినా మాట. ఏమంటారు, ఆ అయ్యప్ప ఎదురుగా సెక్స్ చేస్తానని ఒక మాట అంటుందా? నేను ఈ మహిళను ఒకటి అడగదలుచుకున్నాను. అదే మహిళలో లేదా ఆ మహిళను సమర్థించే వాళ్ళ ఇళ్లలోకి బెడ్రూమ్లోకి ఇద్దరు వేరే స్త్రీ పురుషులు వెళ్ళిపోయి వాళ్ళ ఎదురుగానే వాళ్ళ బెడ్రూమ్లోనే సంభోగం చేసుకుంటానంటే వీళ్ళు ఒప్పుకుంటారా? అదేనా వీళ్ళ స్వేచ్ఛ? అదేమంటే కొంతమంది అంటారు స్వేచ్ఛ, దేవుడి దగ్గర స్వేచ్ఛ ఉండదా అంటారు. స్వేచ్ఛ ఉందని బట్టలు ఉప్పు తీసుకుని రోడ్ల మీద తిరిగితే చట్టాలు ఒప్పుకో, లోపలేసేస్తారు.
అట్లాగే స్వేచ్ఛ ఉందనే పేరుతో వెళ్ళిపోయి ఇతర మతస్థులు లేకపోతే ఇతర కొంతమంది నమ్ముతున్న దేవాలయాల్లోకి లేకపోతే ఇతర నమ్ముతున్నటువంటి కొన్ని సమూహాల్లోకి వెళ్ళిపోయి విచక్షణ లేకుండా కనుక స్వేచ్ఛ పేరుతో తిరిగితే కుదరదు. అది కొద్దిగా వివేకంతోనూ ఇంగిత జ్ఞానంతో వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఈరోజు ఇవాళ ఈ బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ చేస్తున్న అమానుషమైన పనులకి సమాజం నిట్టనీలున రెండుగా చీలిపోయే ప్రమాదం ఇవాళ చాలా ముంచుకొస్తుంది. ఇవాళకైనా సరే ఈ ప్రభుత్వాలు ఒక దూరదృష్టిని ఆలోచించుకుని సమాజాన్ని చక్కగా ముందుకు నడిపే దారిలో ఉండాలి తప్పించి సమాజాన్ని వెనక నెట్టేసే విధంగా మాత్రం ఉండకూడదు. ఎన్నికల దగ్గరికి వస్తున్నది కాబట్టి ఇక్కడ శబరిమల దక్షిణ భారతదేశంలో మీ పాగా వేయటం కోసం అయ్యప్పని అడ్డం పెట్టుకుని అయ్యప్ప కోట్లాది మంది భక్తుల మనోభావాలని ఆసరా చేసుకుని వాళ్ళ మీద మీరు ఓటు బ్యాంక్ రాజకీయం చేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదని మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను. అదే రకంగా వాళ్ళ కమ్యూనిస్టు కేరళ ప్రభుత్వం కూడా ఈ నాస్తికుల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా ఒక దుశ్చర్యకు పాల్పడటం కూడా ఖండించాల్సిన విషయమే. ఇంకో ప్రధానమైన విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా శబరిమలలో ఆకాశంలో మకర జ్యోతి కనపడుతుందని నమ్మించింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఇవాళ అయ్యప్ప దేవాలయం పేరుతో సంవత్సరానికి వందలాది కోట్ల రూపాయల టూరిజం వ్యాపారాన్ని చేసుకుంటుంది. ఇవాళ కేరళ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఎక్కువ ఆదాయం ఏంటంటే అయ్యప్ప స్వామి భక్తుల ద్వారా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల ద్వారా కోటాను కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దాన్ని ఆసరా చేసుకుని చాలా రోజులు ఏం చేసింది ఈ ప్రభుత్వం, ఆ మకర జ్యోతి అనేది జిమ్మిక్కు ట్రిక్కు అని నిన్నమొన్నటి దాకా తెలియదు. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని నిజాలు తేల్చాలి అని ఒక గట్టిగా చెప్పినప్పుడు కాదు, ఇది మేమే తయారు చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ జ్యోతి తప్పించి ఇది గాలిలో నుంచి వచ్చేది కాదు అని చెప్పి తేల్చారు. అట్లాగే ఆ తీర్పు వచ్చే వరకు కూడా ప్రజలందరూ కూడా మూఢత్వంతో నమ్మేశారు. గాలిలో జ్యోతి వచ్చేస్తుందంటే అయ్యప్ప కనపడతాడంటే ఆ జ్యోతి అయ్యప్ప అంటే అది ఇది అని చెప్పి రకరకాలుగా మూఢత్వంగా ప్రజలు కూడా నమ్మేశారు. భక్తులు కూడా మూఢత్వంగా నమ్మారు. అక్కడికి తండోపతండాలకు వెళ్ళారు, యాక్సిడెంట్లు లోనయ్యారు. చాలామంది వందల మంది చనిపోయారు కూడా. కొండ చర్యలు విరిగి పడిపోయారు. లక్షలాది మంది అక్కడ కూర్చుండడం మూలాన కొండ చర్యలు విరిగి పడిపోయినప్పుడు చాలా సందర్భాల్లో మనుషులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ అయ్యప్ప భక్తుల్లో కూడా ఒక మానసికమైన పరిపక్వత రావాలి తప్పించి మూఢత్వాన్ని పెంచుకోకూడదు అనేది నేను భక్తులకు కూడా సూచన చేయదలుచుకున్నాను. కేవలం దేవుడి పేరుతో మూఢత్వాన్ని పెంచి పోషించే విధంగా ఉండకూడదు. ఆత్మజ్ఞానం పెంపొందించుకోవాలి. మాల వేసుకున్న తర్వాత ఏదో 40 రోజుల పాటు మాల వేసుకుని ఆ కొండ దిగిరాగానే మళ్ళీ అక్కడ 10 కిలోమీటర్లు వెళ్ళగానే తాగి తందనాలు ఆడేవాళ్ళు, సిగరెట్లు కాల్చేవాళ్ళు దాన్ని భక్తి అనరు. అది జనాలు చూసి నవ్వుకుంటారు కూడా. ఎందుకంటే అది మనం సమర్థించుకోవాలంటే ఒక దేవుణ్ణి శరణు వేడి ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ఎంతో నిర్మల మనస్సుతో, ఎంతో నిబద్ధతతో, ఎంతో ఏకాగ్రతతో మనం 40 రోజులు దీక్ష చేసుకుని వెళ్ళినప్పుడు కనీసం ఆ వచ్చిన మార్పు ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అన్న ఉండాలి. ఏదో 10 ఏళ్ళు చేసిన తర్వాత మనిషిగా మారతాడనేది ఒక నమ్మకంతో వెళ్తున్నాం. అంతే తప్పించి ఏదో ఒక వ్యామోహంతో, ప్యాషన్తో వాళ్ళు వేశారు కాబట్టి నేను వేశానని వెళ్ళటం, అంతర్ముఖుడైపోయి ప్రతి భక్తుడు కూడా ఎప్పుడూ కూడా మౌనంగా ఉండాలి. కానీ ఈరోజు అయ్యప్ప మాల పేరుతో బయట జరుగుతున్నటువంటి విషయాలను కూడా మనం గమనిస్తే మైకులు పెట్టేసి విపరీతంగా అరవటం, గంతులేయటం, ఇది భక్తి అనరు. దీన్ని ఇది మూఢత్వం కిందకే వస్తుంది. ఇటువంటివి కూడా రేపొద్దున ఏమవుతుందంటే ఈ ఎవరైతే వాళ్ళ మహిళలు వెళ్తే తప్పు ఏంటని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ చేతిలో ఆయుధంలాగా తయారవుతుంది. ఇటువంటి మన ప్రశ్నించే తత్వం అనేది భక్తులు ఎవరికి కూడా ఇవ్వకూడదు. నేను ఇక్కడ మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగదలుచుకుంది ఏంటంటే, మీరు సుప్రీంకోర్టు తీర్పును కనుక అమలు జరపదలుచుకుంటే ఏదో ఒక రకంగా అమలు జరపండి. మహిళలకు సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్లో చట్టం చేయండి. ఎవరో కూడా ఏ దేవస్థానంలో కూడా మహిళలను అడ్డుకోవడానికి వీలు లేదని చెప్పి చట్టం చేయండి. లేదంటారా అక్కడ భక్తుల మనోభావాలు మీరు గౌరవించేటట్టయితే శబరిమలలో మహిళలకి మేము అడ్డుకుంటున్నాము, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళటానికి వీలు లేదని చట్టం చేయండి. మీకు ఒకవేళ నిజంగా హిందూ మతం మీద నిజాయితీ, నిబద్ధత, ప్రేమ, మమకారాలు ఉన్నాయని మీరు నిరూపించుకోవాలనుకుంటే ఇవాళ పార్లమెంట్లో చట్టం చేయండి. దేవాలయాల్లో భక్తులు అందరూ సమానమే. ఏ న్యాయమూర్తి, ఏ ప్రధాన న్యాయమూర్తి, ఏ మంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా అడ్డదారిలో, దొడ్డిదారిలో ప్రోటోకాల్ పేరుతో లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. సామాన్యమైన భక్తుల ద్వారానే వెళ్ళాలి. సామాన్యమైన భక్తులు క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. ఆ దేవుడి ముందు అందరూ సమానమే, మతంలో అందరూ సమానమే అనేది మీరు చెప్పదలుచుకుంటే అటువంటి చట్టాన్ని చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. లేదంటారా మీరు మతాన్ని కేవలం మీరు ఓటు బ్యాంక్ కోసమే వాడుకుని సమాజాన్ని చీల్స్తున్నారని మాత్రం
నేను హెచ్చరించదలుచుకున్నాను.